ఖగోళ విజ్ఞానంలో మన భూమి మీద కూడా చాలా వింతలు కనిపిస్తూ ఉంటాయి. చెట్లు జంతువులు అవి పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. పుట్టుట పెరుగుట నశించుట అని అంటుంటాం లివింగ్ వాటికి. కానీ వింతగా ఏమిటి అంటే రొమేనియా దేశంలో దాని క్యాపిటల్ బుడాపెస్ట్ దగ్గరికి ఒక 50 మైళ్ళ దూరంలో బిజారే ట్రోవెంట్ రాక్స్ అని చెప్పి ఉన్నాయి. ట్రోవెంట్ రాక్స్ ఏమిటి అంటే అవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫామ్ అయిపోయి భూమి మీద ఉన్నాయి. రాళ్ళు పెరుగుతూ ఉంటాయి, 2 అంగుళాలు పెరుగుతూ ఉంటుందన్నమాట. రాళ్ళు పెరగడం ఏంటి, ఒక చెట్టులాగా ఒక జంతువులాగా అని అందరికీ అనిపించింది. జియాలజిస్టులు వెళ్ళి చూస్తే ఆ రాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న మినరల్స్, అక్కడ ఉన్న టోపోగ్రఫీకి ఉన్న పరిస్థితుల్లో, అక్కడ ఉన్న ల్యాండ్స్కేప్లో, అక్కడ ఉన్న మినరల్స్లో, అక్కడ ఉన్న ఖనిజాల్లో అవి హార్డ్ రాక్, దాని చుట్టూ శాండ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం సముద్ర బొడ్డు చూస్తుంటాం నత్తగొల్లలు వీటిలాగా. అందుకని ఆ రాయి చుట్టూ ఏమవుతుందంటే రాయి సైజు పెరిగే పెద్ద పెద్ద అవుతాయి, చూడడానికి చిన్న పెబ్బలే అవి రాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంటే చాలా చోట్ల కొండ, ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాం అనుకోండి, మన రాయి మీద రాయి పెట్టి గుండ్రాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి భూమి పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ రొమేనియాలో మాత్రం దీన్ని చూసినట్లయితే ట్రెవెంట్రా అనేవి అవి గ్రోత్ పెరుగుతూ ఉంటాయి. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అందుకని టూరిస్ట్ ప్లేస్ అది. దీనికి కారణం ఏంటి అంటే రెయిన్ వాటర్ పడినప్పుడు ఆ రెయినీ వాటర్కి ఆ మినరల్స్ రియాక్ట్ అయ్యి అవి ఉబ్బుతాయి పీల్చుకొని. ఇందులోని మినరల్ వాటర్ రెయిన్ డ్రాప్స్కి రెయినీ వాటర్కి అవి సోక్ అయ్యి అది చాలా వరకు అవి శాండ్ స్టోన్స్ అన్నమాట, అది పెరుగుతుంది. ఎలా అయితే చెట్లకు రింగులు ఏర్పడుతూ ఉంటాయో, మీరు చెట్టు కట్ చేస్తారనుకోండి అందులో రింగులు కనిపిస్తాయి. అలాగే దాన్ని మీరు పగలగొడుతూ ఉంటే దాన్ని లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్లు ఎలా అయితే కొన్ని చోట్ల నేలలతో ఉండే తవ్వుతూ ఉంటారు, తవ్వుతుంటే లేయర్ సెడిమెంటెడ్ లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి. రాక్స్ అన్నీ కూడా సెడిమెంట్ రాక్స్ అంటుంటాం మనం, వాటి లేయర్స్ ఫామ్ అవుతుంటాయి. అలాగా ఇది మనకి జియాలజిస్టులు చూసి చెప్పారు. దానిలో మనకేంటి రాక్ పైన మనకి ఎవ్రీ ఇయర్ వర్షాకాలం వచ్చినప్పుడు వర్షపు నీరుకి అక్కడ ఉన్న కెమికల్స్, ఆ ఏరియాలో ఉన్న ఖనిజాలు మినరల్స్ వలన ఆ రాళ్ళు పెరుగుతూ కనిపిస్తాయి. దే ఆర్ కాల్డ్ లివింగ్ రాక్స్. రొమేనియా దగ్గర లివింగ్ రాక్స్ ఉన్నాయి. చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ శాస్త్రీయంగా ఆలోచించి అనలైజ్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న ట్రూత్ ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకని ఇవేదో రహస్యాలు ఇది ఉండవని కాదు. ఆ శాండ్ స్టోన్ ఈ రెయినీ వాటర్కి అందులో ఉన్న కెమికల్స్ ప్రెషర్ డెవలప్ అయ్యి అది ఉబ్బి మనకి ఆ స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని వీటిని లివింగ్ రాక్స్ అంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.